యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత నాట్యశాస్త్రాలకు చోటు. భారతీయ సాంస్కృతి వారసత్వ ప్రతీకైన భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు అరుదైన గౌరవం లభించింది. మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో వీటికి చోటు దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది. భగవద్గీత నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంటరీలను గుర్తించినట్టు పేర్కొంది. దీంతో మొత్తం సేకరణల సంఖ్య 570కి చేరింది. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటి వరకు మన దేశం నుంచి 14 గ్రంథాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి అని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఎక్స్లో వెల్లడించారు. భగవద్గీత నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి దశాబ్దాలుగా మన నాగరికతను, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.